ఈ వీడియోలో మనం యూట్యూబ్ ఎలా చేయాలి, దానికోసం మనం ఎటువంటి కంటెంట్ ఎంచుకుంటే బాగుంటుంది, మనం ఏ విధంగా వీడియోలు తీసుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అనేది నేను చిన్న వీడియోగా పెడుతున్నా. మీరు చూసి నేర్చుకోండి, మీలో కూడా మార్పు కలుగుతుంది. దీని గురించి ఏ సలహాలు లేకపోతే కోచింగ్ ఏం అవసరం లేదు. యూట్యూబ్ చేయాలంటే అన్ని ఆలోచన చేసుకోండి. అన్ని ఆలోచన చేసిన తర్వాత పర్టికులర్ ఒక కంటెంట్ కానీ, వ్లాగ్స్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఏదైనా నువ్వు ఎంచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆ ఎంచుకునే విధానం ఎట్లా అంటే మన మైండ్ లో మనం ఏదైతే ఎంచుకుంటున్నామో దాని మీదే ఉండాలి. ఇవన్నీ పాటించినప్పుడు నీకు మంచి కంటెంట్ తయారవుతుంది. మంచి కంటెంట్ తయారైనప్పుడు నీకు వీడియోస్ బాగా వచ్చాయి. వీడియోస్ బాగా వచ్చితే వ్యూస్ కూడా చూసే వాళ్ళకి కూడా ఒక ఆడియన్ కి ఒక సంతృప్తి అయితే పొందుతాడు. ఆ సంతృప్తి పొందినప్పుడు నీకు ఏమవుతుంది, సబ్స్క్రైబర్లు అనేది ఆటోమేటిక్ గా పెరగడం స్టార్ట్ అవుతాయి. నీలో ఉండే టాలెంట్ ని 10 మంది చూసినప్పుడు 10 మందికి 10 రకాలుగా అనిపించాయి. ఒకడు బాగా చేస్తున్నాడు అనుకుంటాడు, ఒకడు వీడు వరస్ట్ గాడు అనుకుంటాడు, ఒకడు వీడు ఎదవా అంటాడు, ఒకడు మంచోడు అంటాడు, ఒకడు అన్న కోసేసుకుంటా అంటాడు. ఇలాంటి సమస్యల మీద ఒక చిన్న వీడియో అయితే చేసిన కింద పిన్ చేస్తా, వెళ్ళి చూడండి, మార్పు కనపడుతుంది. ఉంటాయి. బాయ్ బాయ్.